వీక్షకులందరికీ నమస్కారం. సైబర్ నేరాల మీద మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఏటా భారతదేశం నుంచి సైబర్ నేరగాళ్లు 40,000 కోట్ల రూపాయలు కొట్టేస్తా ఉన్నారు. సహజంగా ఒక బస్సు ఎక్కేటప్పుడు పిక్ పాకెట్ ఒక 100-200 ఎవడు జేబన్న కొడితే వాడు చిక్కితే ఆ ప్రయాణికుల చేతిలో ఎన్ని దెబ్బలు తింటాడో మనందరికీ తెలుసు. కానీ భారతదేశం నుంచి ఏటా 40,000 కోట్ల రూపాయలు విదేశీ సైబర్ నేరగాళ్లు దోచుకొని విదేశాలకి డబ్బు తరలిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, నిఘా వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు వారి యొక్క పందాన్ని మారుస్తూ కొత్త పుంతలు తొక్కిస్తూ ఉన్నారు సైబర్ నేరాలని. గతంలో మీకు లాటరీ వచ్చిందని, అయితే ఆ లాటరీ డెలివరీ చేయడానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయని, అది రిలీజ్ కావాలంటే మీరు డబ్బు కట్టాలంటూ చాలామందిని దోచుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసేసరికి ఎవరికైనా లాటరీ వచ్చిందని ఫోన్ చేసినా కూడా ఇక దొరకడం లేదు. అలా రకరకాలుగా మార్చుకుంటూ తాజాగా డిజిటల్ అరెస్ట్ దాకా వచ్చారు. ఎవరి ఖాతాలో డబ్బు ఉన్నదో చూడడం, ముఖ్యంగా రిటైర్మెంట్ అయ్యి బెనిఫిట్స్ వచ్చిన వాళ్ళని పట్టుకోవడం, బ్యాంకుల దగ్గర నుంచి ఆ సమాచారం తస్కరించడం, ఎవరి ఖాతాలో డబ్బు ఉంటే వారికే ఫోన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఖాతాలో 5,000, 10,000, 2,000, 1,000 కూడా లేని వాళ్ళకి అసలు ఫోన్స్ రావు. విచిత్రంగా అంటే ఎవరి ఖాతాలో ఎంత డబ్బు ఉందనే విషయం సైబర్ నేరగాళ్ళకి చేరిపోతా ఉంది. బ్యాంకు మేనేజర్లు, బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది 5,000కి, 10,000కి కక్కుర్తిపడి ఈ రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని కూడా కొంతమంది నేరగాళ్ళకి చేరవేస్తూ ఉన్నారు. గడిచిన ఏడాది కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో 800 కోట్ల రూపాయలు సైబర్ నేరగాలు దోచుకున్నారు. గంటకి 9 లక్షల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంది. ఒక్కసారి అకౌంట్లో నుంచి క్యాష్ వెళ్ళిపోతే అరగంటలోనే మొత్తం డిస్పాచ్ అయిపోయి విదేశాలకు వెళ్ళిపోయి దాన్ని ఆ అమౌంట్ని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక స్థానికంగా ఉండే సైబర్ సెక్యూరిటీ అఫీషియల్స్, పోలీసులు కూడా దాన్ని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి లేదు. విదేశాలకు నిధులు తరలిపోయాయంటే అంతే సంగతి. దేశంలో కొన్ని మూల్స్ ఖాతాలో, అకౌంట్స్లో డబ్బులు పడితే కొంతవరకు అవకాశం ఉంటుంది. 800 కోట్ల దోపిడీ జరిగితే వెనక్కి వచ్చింది కేవలం 2 కోట్లు, 3 కోట్లు మాత్రమే. అది దేశీయంగా ఖాతాల్లో పడ్డాయి కాబట్టి. తాజాగా సైబర్ నేరగాళ్లు మరో కొత్త ఎత్తుగడ వేశారు. గోస్ట్ పేరింగ్ అటాక్. రకరకాలుగా సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. జనం ఏదైతే దానికి అలవాటు పడి ఇక దానికి చిక్కడం లేదనుకున్న టయానికి కొత్తది తెర మీద తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళంతా ముఖ్యంగా చైనా నుంచి, కంబోడియా నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి, రకరకాల దేశాల్లో వందలాది మందిని రిక్రూట్ చేసుకొని సైబర్ నేరాలకి తెగబడతా ఉన్నారు. ఇక వాట్సాప్ టేక్ ఓవర్. ఇది గోస్ట్ పేరింగ్ అటాక్ అనేది వాట్సాప్ని టేక్ ఓవర్ చేస్తుంది. క్రోమ్ అటాకులు మొదలు పెడతా ఉంది. దీంతో వ్యక్తిగత సమాచారం, మొబైల్లో ఉండే వ్యక్తిగత సమాచారం మొత్తం వాళ్ళకి చేరుతూ ఉంది. మొబైల్లో మనం ఫోన్పేలు అవన్నీ వాడుతూ ఉంటాం. మన మొబైల్ ఇంకా వారికి ఇచ్చినట్టే పాస్వర్డ్స్ ఇచ్చేసి, దాంతో సైబర్ నేరగాళ్ళు అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క నేరాల నుంచి బయటపడాలంటే ముందుగా వాట్సాప్ లింక్ చేసిన పరికరాలని తనిఖీ చేసుకోవాలి. అనుమానాస్పదంగా డివైసులు లింక్ అయినట్లు కనిపిస్తే వెంటనే డీలింక్ చేసుకోవాలి. వాట్సాప్లో 2 ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్ని మస్ట్గా యాక్టివేట్ చేసుకోవాలి. ఎవరైతే మొబైల్ నెట్ వినియోగదారులు ఉన్నారో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలి. ఫోటోలు, వీడియోస్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే సిస్టమ్స్లో డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. అనుమానాస్పద సందేశాలు, లింకులు, పాపప్ స్క్రీన్ షాట్లు తీసుకొని ఉంచుకోవాలి. లావాదేవీల ఐడీలు, ఇక యూటీఆర్ నంబర్లు, కాల్ లాగిన్లు సేవ్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ తాజా వెర్షన్ను అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పటికి అప్డేట్ అవుతూ ఉంటుంది. దాన్ని అప్డేట్ చేసుకోవడం మంచిది. ఇక బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు కనిపించిన వెంటనే పెద్ద మొత్తం ఒకేసారి తరలించడానికి సాధ్యం కానప్పుడు చిన్న చిన్న అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక అమౌంట్ కట్ కాగానే వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి అకౌంట్ ఫ్రీజ్ చేయించాలి. అయితే ఇమీడియట్గా స్పందించాలి. గంటల లేట్ అయితే ఆ మొత్తం అమౌంట్ రకరకాల ఖాతాలుగా దశల వారీగా బదిలీ చేస్తారు. ఎందుకంటే సేవింగ్ అకౌంట్లో సహజంగా 1 లక్ష, 2 లక్షలు
లిమిట్ ఉంటుంది. ఒకేసారి 30 లక్షలు 40 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదు. అందువల్ల కొంత అమౌంట్ కనుక పొరపాటున ఖాతాలో నుంచి కట్ అయితే, డెబిట్ అయితే వెంటనే బ్యాంక్ అధికారులని అలర్ట్ చేసి ఖాతాని స్తంభింపజేయాలి. ఇక క్రోము ఇతర యాప్లపై ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండాలి. యాప్స్ ఎప్పటికప్పటికి సెక్యూరిటీని పెంచుకుంటూ ఉంటాయి. వాట్సాప్ కానీ, క్రోమ్ కానీ, ఏదైనా యాప్ కానీ వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే కొంత సైబర్ నేరగాల నుంచి రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే దేశంలో ఏటా 40,000 కోట్ల దోపిడీ జరుగుతూ ఉన్నా కూడా సైబర్ నేరగాల్ని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. 35 సంవత్సరాల పాటు కష్టపడి ఉద్యోగం చేసి రకరకాల ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్లు అయ్యి తిరిగి రిటైర్మెంట్ బెనిఫిట్ 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు వస్తే 5 నిమిషాల్లో చేస్తూ ఉన్నారు. అంతకంటే దారుణం మరొకటి ఉందా? అది సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్లు అక్కడ తర్వాత క్లెయిమ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినా కూడా ఆ డబ్బు వచ్చేది కాదు, పాడు కాదు. అందువల్ల సైబర్ నేరాల కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనుక పెట్టకపోతే భారతదేశం గుళ్ళ. డిజిటల్ ఇండియా అని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. ప్రతి చేతిలో మొబైల్, ప్రతి వ్యక్తి దగ్గర 1-2 మొబైల్స్ ఉంటున్నాయి, నెట్ ఉంటుంది. దీంతో ఇక సైబర్ నేరగాళ్ళకి ఇది పండగగా మారింది. ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళని పట్టుకురావడం కూడా సాధ్యం కాదు. ఇక మూల్స్ ఖాతాలకి ఆ దోచుకున్న డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేయటం, అక్కడి నుంచి విదేశాలకు పంపించడం, విదేశాలకు వెళ్ళిన డబ్బుని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడం. ఈ విధంగా ఇన్ని స్టేజ్ల్లో దాటిపోయినాక ఆ డబ్బు తిరిగి రాదు. సైబర్ నేరగాలను పట్టుకోవడమే ప్రస్తుతం దేశ హోంశాఖ, కేంద్ర రాష్ట్రాల హోంశాఖలకు ఉన్నటువంటి పెద్ద సవాల్. ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అప్డేట్గా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఏదో ఆర్బీఐ వాళ్ళు ఒక మెసేజ్ పంపించి ఫోన్లకి ఇలాంటివి ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కూడా కష్టం. అందువల్ల ఎవరైతే సీనియర్ సిటిజన్స్తో పాటుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కూడా భయపెట్టి దోచుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ కనుక ప్రారంభించకపోతే రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను డొల్ల చేసే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి సైబర్ నేరాల కట్టడికి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.